అందరికీ మన్నాత. దేవునికి మహాకృపను బట్టి మరొకసారి ఇర్మియా గ్రంథంలోని కొద్ది విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. విందురని నేనెవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి వాక్యనాథుడగు పరలోక బోధను అందించడి అతి పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభువా, మాకు భూలోకంలో మేము ఉండగానే పరలోకంలో చేరుకోగలే బోధను మాకు అందించుము. పరలోకమునకు ఉపయోగపడే ఆత్మీయ స్థితిని మేము నేర్చుకోవడానికి వాక్యముతో మీరు మాట్లాడుము. వాక్యమై ఉన్న దేవా, వాక్యముతో మా ఆత్మను, మా యొక్క ఆత్మీయ జీవితమును మీరు వెలిగించుము, మీరు నడిపించుము. మీ యొక్క ఆత్మవశములో మమ్మల్ని ఉంచుకొని మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదమును అందుకొనే దైవాశక్తి ప్రభు మన ఆత్మీయ జీవితానికి అందించి ప్రభువే మహిమ పొందును గాక. ఆమెన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క కార్యము మనిషి పట్ల జరగటానికి దైవ సంబంధం ఆత్మీయ జీవితం మానవునికి అవసరమై ఉన్నది. దేవుడిని మానవుడు చేరుకోలేడు. దేవుని ఉద్దేశంను లోకంలో ఉన్న మనిషి తెలుసుకోలేడు. దేవుని ఉద్దేశంను తెలుసుకోవాలంటే దైవాత్మ సంబంధమైన ఆలోచన, దైవాత్మ సంబంధమైన పరిశుద్ధమైన బ్రతుకు మానవునికి అవసరం. అటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు అందించడానికి, ప్రభు నేర్పించడానికి ప్రభు ఇచ్చిన స్థితి ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మన యొక్క బ్రతుకును వెలిగించేది మాత్రమే కాదు, కానీ మన యొక్క భవిష్యత్తును మార్గము చూపించేది మాత్రమే కాదు, కానీ మన యొక్క బ్రతుకులో లోటుపాటులను సరిచేస్తూ దేవునికి అంగీకారమగు పాత్రగా అతి పరిశుద్ధ మార్చబట్టానికి దేవుడు ఎంచుకున్న మార్గము ఆయన మాట. అటువంటి దైవ సంబంధమైన మాటను ఇర్మియా గారికి దేవుడు అందిస్తున్నాడు. ఇర్మియా గారు దేవుని దృష్టిలో ఉన్న సంఘమైన ఇశ్రాయేలులకు అందిస్తున్నారు. కానీ వారు అందుకోలేకపోతున్నారు, వారు పొందుకోలేకపోతున్నారు, దేవుని మాటను చేర్చుకోలేకపోతున్నారు, దేవుని చెంతను చేరటానికి చేదుగా అనుకుంటున్నారు. వారు దేవుని మాటను వినుకుండటం వారికి సంతోషము లేదు, దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టము లేదు, దేవునితో ఏకాంత సన్నిధి చేయటానికి సమయం లేని పాపభూయిష్టమైన పాపాన్ని ఇష్టపడే ఆసక్తి కలిగిన వారిగా లోకములో నానిపోయిన వారు, పాపములో ముదిరిపోయిన వారు ఈ యొక్క యూదా దేశపు ఇశ్రాయేలుపు ప్రజలు. అటువంటి సమయంలో దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా గారిని ఎంచుకొని ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతున్న మాట వారిలో ఉన్న పాపం ఏంటనిసనంటే, నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకున్నారు కనుక వినలేకపోయిరి. దేవుని మాటను వినాలంటే దేవుని కోసం ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. దేవుని మాటను వినాలి అనిసరంటే విశ్వాసపు జీవితాన్ని పరిశుద్ధంగా లోకంలో చేరుకోకుండా అతి పరిశుద్ధంగా దేవుని దగ్గర మనం ఉండాలి. దేవుడు వినిపిస్తున్న మాట మన బ్రతుకును బాగు చేయటానికి, దేవుడు వినిపిస్తున్న మాట మన బ్రతుకును పరలోకం వైపు నడిపించడానికి, దేవుడు వినిపిస్తున్న మాట పాపమును, పాప ఫలితమును ఖండించేది మాట. పాపము చేస్తున్న మనిషిని పాపము చేయకుండా ఉండద్దు అనిసరంటే ఆ మాట చేదుగా ఉంటుంది. వీరు పాపమునకు సిద్ధపడ్డారు కానీ దేవుని చేరటానికి సిద్ధపడలేదు. వీరు పాపమునకు సిద్ధపడ్డారు కానీ దేవుని మాటను విశ్వాసంతో వినటానికి సిద్ధపడని వారు.
అందుకనే సిద్ధపడని వారు కాబట్టి దేవుడి మాట వినలేని మూర్ఖపు చెవులున్నను సరే వీరు ఎలాగ ఉండిపోయారని సరంటే చెవిటి వారిగా ఉండిపోయారు. దేవుడు కన్నులు ఇచ్చారు, గుడ్డివారిగా ఉన్నారు. దేవుడు చెవులు ఇచ్చాడు, వినని వారిగా ఉన్నారు. మనసు ఇచ్చారు, మోసాన్ని నింపుకున్నారు. కానీ దేవుడి మాటను చేర్చుకోలేకపోతున్నారు. పాపం ఉండేటప్పుడు ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదా దేశపు ప్రజలు ఎలాగైతే ఉన్నారో మనము కూడా మనలో పాపం ఉండేటప్పుడు దేవుని మాటను మనం వినాం, దేవుని మాటను వినటానికి ఇష్టపడాం. దేవుడు వినిపిస్తున్నా సరే సంతోషం ఉండదు, దేవుడు వినిపిస్తున్నా సరే సంతోషపడవు, దేవుడు వినిపిస్తున్నా సరే ఆయాసంగా మనం అనుకుంటాం. ఎందుకు ఈ మాటను నేను తెలియచేస్తున్నానని అంటే దేవుడు రాయించిన మాట, వారు సిద్ధపడని వారు కాబట్టి వినలేకపోయిరి. ఇదిగో వారు వాక్యమందు సంతోషము లేని వారే, వారు వాక్యమును తృణీకరించరే. దేవుడు చెబుతున్న మాటను తృణీకరిస్తున్నామంటే, దేవుడి మాటను ధిక్కరిస్తున్నామంటే మనం దేవుని దృష్టిలో మూర్ఖులుగా ఉన్నాం, వివేకము లేని మూర్ఖులుగా ఉన్నాం, భ్రష్టత్వపు పిల్లలుగా ఉన్నాం, సైతాను సమూహముగా ఉన్నాం, సైతాను స్వాధీనంలో ఉన్నట్లుగా దేవుని దృష్టిలో మనం ఉంటున్న వారం. అందుకనే వినటం వల్ల విశ్వాసం ఎవరి మీద అంటే దేవుని మీద ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూసేవారముగా ఉండాలి. దేవుని మాట దేనికోసం ఇస్తారంటే దేవుని చూడటానికి, దేవుని మాట దేనికోసం అంటే దేవుని వైపు నడవటానికి, దేవుని మాట దేనికోసం అంటే దేవునితో సహవాసం చేయటానికి, దేవుని మందిరంలో గడపడానికి. దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలని అంటే లోకాన్ని విడిచిపెట్టుకోవడం కోసం రావాలి, పాపాన్ని విడిచిపెట్టుకోవడం కోసం రావాలి. పాప ఫలితములను మనం అందుకున్న వారం కాబట్టి పాప ఫలితములను జయించటానికి దేవుని దగ్గరికి మనం రావాలి. కానీ మనం దేనికి వస్తాం దేవుని దగ్గరికి? లోకాన్ని చేర్చుకోవడానికి, లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మన ఒంటిలో, మన ఇంటిలో ఉంచుకోవడానికి మనం వస్తాం. ఇది దేవుని దృష్టిలో అంగీకారము కానిది. దేవుడు లోకమును ప్రేమించుతున్నాడు కానీ, అనగా లోకంలో ఉన్న పాప ఫలితంలో ఉన్న మనిషిని రక్షించడానికి దేవుడు ప్రేమిస్తున్నాడు. యోహాను పత్రికలో మనం చూస్తాం, లోకం అంటేనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇర్మియా గారి గ్రంథము ద్వారా మనం నేర్చుకుంటే గనక, ఇర్మియా గారి కాలములో ఇర్మియా గారు దేవుని చేత ప్రవచింపబడుతుండేటప్పుడు ఆనాటి ప్రజల యొక్క పరిస్థితి కూడా శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో ఉండిపోయింది. అందుకనే ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే, నేను ఎవరి కోసం సాక్షిగా ఉండాలి, ఎవరు కూడా ఎవరికి నా మాటను నేను ప్రకటించాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుడు 6వ అధ్యాయము చివరి వచనాన్ని చూడగలిగితే గనక ప్రభువు రాయించిన మాట, యెహోవా వారిని త్రోసివేసను గనక త్రోసివేయబడిన వెండి అని దానికి పేరు పెట్టబడెను. ఇది దేవుడు రాయించిన మాట. అనగా వెండి దేనికి సాదృశ్యము? అనగా విమోచనకు సాదృశ్యము. విమోచింపబడిన వారే కానీ ఉపయోగము లేని వారు, దైవస్థితికి దేవుడి మాటను వినిపించుకోవడానికి ఇష్టపడని వారు, దేవుడి మాటను వినటానికి ఇష్టపడని వారు. అందుకనే ప్రభు అంటున్న మాట, ప్రభువు వీరిని, యెహోవా వారిని త్రోసివేసను గనక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడెను. ఒకరోజు మా భార్యని తీసుకొని వెండి షాపు, బంగారపు షాపుకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న పాత వెండిని తీసుకుని వెళ్ళి అవి పెట్టి కాస్త సొమ్మును సర్దుదారనిసి తీసుకుని వెళ్తే, వాళ్ళ పితరులు కొన్న వెండి పట్టీలు అన్నమాట. ఆ పట్టీలను ఆ వెండి షాపులో, మా దృష్టిలో వెండి ఆ షాపులో ఇస్తే, ఆ షాపు యజమాని అన్నమాట, అయ్యా సార్ ఇవి వెండి కాదు,
ఏదో మెటల్ చెప్పారు, నాకు మెటల్ పేరు ఐడియా లేదు, కానీ ఎందుకంటే చూడటానికి వెండే. అది కొన్నది కూడా బంగారపు షాపులోనే కొన్నాం. చూడటానికి వెండిగా ఉంది, కానీ అది పనికిరాని వెండి, అది విలువలేని వెండి, అది ఆపదలో అక్కరకు రాని వెండి, అది ఉపయోగపడని వెండి, అది ఆశపడినా సరే నిరాశపరిచిన వెండి. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడైన యెహోవా నాటి కాలంలో ఇశ్రాయేలీయులకు పెట్టిన పేరు ఏంటంటే త్రోయవేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడెను. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమములో చూస్తే మొదటిగా వీరి యొక్క పాపస్థితిని చూడగలిగితే గనక పాపమును ఒప్పుకొనని ప్రజలు, ప్రతి చోట కూడా సైనించిన వారు, వీరి పాపస్థితిని బట్టి వాతావరణము కూడా మారిపోయింది, క్రమము తప్పిపోయింది, వీరి దుష్ట మనసులో మూర్ఖత్వం ఉండిపోయింది. దీవిని అందుకునే నీతి న్యాయములు యథార్థతలు లేనివారు, సత్యమును ఆశ్రయించని వారు, సిగ్గుపరిచిన స్థలాలను ఆధారము చేసుకున్నవారు, వ్యభిచారము చేస్తున్నవారు, ప్రతి కొండను కూడా ప్రతి చెట్టును కూడా దేవునికి వ్యతిరేకముగా వినియోగించిన వారు, శిక్షకు లోబడని వారు, నిజమైన భయభక్తులు లేనివారు, దేవుని సన్నిధిలో కూడా మోసపూరితమైన వాగ్దానాలు ప్రమాణాలు చేసిన వారు, పాపమును ఆశ్రయించి దేవుని మాటను లెక్క చేయని వారు, కనులుండి చూడని వారు, చెవులుండి వినని వారు. చివరికి ప్రభు 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, మనం చదువుకున్న భాగంలోనికి వచ్చేటప్పటికి, సాక్ష్యమును వినని వారు, వాక్యమును వినని వారు, దేవుడి మాటను విశ్వసింపని వారు, ఇటువంటి వారికి దేవుడు పెట్టిన పేరేంటనిసరంటే త్రోయవేయబడిన వెండి వంటి వారు. దేవుడు చేర్చుకునే వారముగా ఉన్నామా? దేవుడు చేరదీసుకునే వారముగా ఉన్నామా? దేవుణ్ణి చేర్చుకుంటున్న వారముగా ఉన్నామా? దేవుని చెంతన ఉండటానికి ఇష్టపడుతున్న వారముగా ఉన్నామా? చేరి జీవించుడి, చేరి జీవనము చేసిన కోరిన మోక్షము ఒరకనే దొరుకునని దైవజనులు గారి ద్వారా ప్రభువే రాయించిన మాట ప్రకారము దేవుణ్ణి చేరగలుగుతున్నామా? మంచిని కోరికని మంచిని చేయగలుగుతున్నామా? దేవుని యొక్క కార్యము దృష్టికి అంగీకారముగా మనం నడవగలుగుతున్నామా? ఇవి నడవలేనప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటనిసరంటే త్రోయవేయబడిన వెండి అని వారికి పేరు పెట్టబడెను. విమోచింపబడిన వారని పేరుంది, కానీ విమోచింపబడిన వారిలో దైవచిత్తమైన విశ్వాసము లేని వారు వీరు. దైవ సంబంధమైన దైవ అంగీకారమైన విశ్వాసము లేని వారు కాబట్టే ప్రభువు వీరికి పెట్టిన పేరు ఏంటనిసనంటే త్రోయవేయబడిన వెండి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే కనుక, అబద్ధపు మాటలను మీరు నమ్ముచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనము. దేవుడు ఇర్మియా గారికి ప్రత్యక్షమైనప్పుడు వారితో నువ్వు ఈ మాట చెప్పు, మీరు వింటున్న మాట మిమ్మల్ని మోసపూర్చేది, మీకు నిష్ప్రయోజనాన్ని ఇచ్చేది, మిమ్మలను ఆపదలో ఆదుకునే మాటలు కావు. తండ్రి గారు పాపవృత్తిని మానుకుని పాటలో రాశారు, నీ వాడు మాట నీవు మరుతువేమో కానీ దేవుడు మరువడు. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో దేవుడు ఇర్మియా గారి ద్వారా రాయించిన మాట ఏంటనిసరంటే, ఇదిగో అబద్ధములను మీరు నమ్ముచున్నారు. లోకములో కూడా నిజాన్ని మనం గ్రహించలేని వారం, అబద్ధాన్ని వెంటనే ప్రేమించగలిగేవారు, శరీరములో జబ్బు వచ్చినప్పుడు మందును వేసుకుంటే అది నెమ్మదిగా నిదానముగా పనిచేస్తుంది, కానీ విషం తాగితే,
వెంటనే మనిషి చనిపోయి మనిషిలో అనారోగ్యం వచ్చినప్పుడు మందులు వేసుకుంటే అది నిదానంగా పనిచేస్తుంది. అదే విషం వేసుకుంటే వెంటనే చస్తాడు. నిజం ఔషధం లాంటిది, అబద్ధం చేదు లాంటిది. నిదానానికి అనగా ఔషధానికి నిదానం ఎక్కువ, అబద్ధానికి ఆవేశం ఎక్కువ. అబద్ధానికి జనకుడు అపవాది, అబద్ధానికి జనకుడు అపవాది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దేవుని మాటను నమ్ముతున్నామా, మనుషుల మాటలను నమ్ముతున్నామా? దేవుడు చెబుతున్న మాట ఎవరిని కూడా కించపరచదు, ఎవరి మీద నింద వేయదు, ఎవరిని కూడా బలహీనపరచదు. మందిరాలలో కొంతమంది యాజకులు కొంతమందిని నచ్చని వారిని, పోటీదారుల మీద నిందలు వేసి, అవమానాలు వేసి, ఎగతాళి చేసి ఇష్టానుసారంగా మాట్లాడేవారు. కానీ దేవుని మాట ఎవరి మీద కూడా నింద వేయదు, ఎవరిని బలహీనంగా మాట్లాడదు. తండ్రి గారు కూడా సమర్పణ ప్రార్థనలో రాసుకొని వచ్చారు, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఇతరులకు చెప్పి పేరు చెడగొట్టుట సైతాను యొక్క పని. కొంతమంది యాజకులు ఉంటారు, తాతలు నేతులు తిన్నారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటూ పోటీగా ఉన్నవారి మీద కొంతమంది ప్రతికూలంగా ఉండేటప్పుడు లేని మాటలు, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని చెప్పి ఇతరుల పేరు చెడగొట్టుట సైతాను యొక్క పని. అబద్ధములు నమ్ముతున్నారు కాబట్టి అవి నిష్ప్రయోజనములు. దేవుడే రాయించిన మాట. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, అబద్ధానికి జనకుడు సైతాను. అబద్ధానికి జనకుడు సైతాను. అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకుంది కాబట్టే సైతాను సత్యములోనికి నడిపించలేకపోయింది, సత్యమును నమ్మకుండా చేసింది, సత్యము వైపు తిరగకుండా చేసింది. దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుడి వాక్య ప్రకారము నడవకుండా, దేవుని వాక్యమును ఎగతాళి చేయించడము, దేవుని యొక్క క్రమమును బలహీనముగా మాట్లాడటము, దేవుని వాక్య క్రమము జరుగుతున్న స్థలమును బలహీనముగా చూడటము లోకము యొక్క దుష్ట బుద్ధి. అది సైతాను యొక్క బుద్ధి, సైతాను యొక్క బుద్ధి. అబద్ధానికి జనకుడు అపవాది కాబట్టి అబద్ధాన్ని నమ్మించడానికి ఇష్టపడతాడు. అబద్ధము ఎప్పుడూ కూడా తీయగా ఉంటుంది, కానీ హానికరమైనది. మనిషికి నచ్చింది తీసుకోవడం కాదు, మనిషికి నచ్చింది వినటం కాదు, దేవుడికి నచ్చింది దేవుడు వినిపిస్తాడు. దేవుడు వినిపించేది మనం వినగలుగుతున్నామా? మనుషులకి నచ్చింది, మనుషులు మాట్లాడుతుంది వినటానికి మనం ఇష్టపడుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, ఇదే 7వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూస్తే గనక, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహమై ఉన్నది, దొంగల గుహ అయినదా ఆలోచించుడి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుకొనుడి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క మందిరము వ్యాపారముగా ఆనాడు మలిచినప్పుడు దేవుడు అన్న మాటే, ఇది దేవుని మందిరము, దీన్ని దొంగల గుహగా మీరు మార్చారు. దేవుడు మందిరము, దేవుని దైవాత్మ కలిగిన వారు, దేవుని సంబంధమైన వారు ఎవరు కూడా ప్రజల నుంచి దోచుకోరు, వారిని బలహీనపరచరు. వారి యొక్క ఆత్మీయ జీవితాల కోసం, వారి ఆత్మీయ బాగుల కోసం వచ్చినప్పుడు వారి కష్టానికి మించిన కష్టార్జితాన్ని ఏ యాజకుడు కూడా, దైవాత్మ కలిగిన వాడు ఆశించడు. సంఘానికి
భారముగా ఉండడు, సంఘము మీద భారము పెట్టడు, సంఘమును కోరుకోడు, సంఘమును డబ్బు వైపు నడిపించడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే ప్రభువు రాయించిన మాట, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా, ఆలోచించుకొనిడి, నేను ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే దొంగ తనను కాని దానిని దోచుకుంటాడు, తన కష్టార్జితము కాని దానిని దోచుకుంటాడు, తనకిష్టమైన దానిని తనది కానిదైనప్పటికీ కూడా తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా తనని కాని దానిని, తనకు హాని చేసే దానిని తన దగ్గరకు రానివ్వడు. అందుకనే దరికి రానియను అన్నాడు దేవుడు. కీడు చేసే వాటిని, అపకారం చేసే వాటిని దేవుడు మన దరికి రానివ్వని వాడు. దొంగల గుహ అన్న భావము దేవుడు ఎందుకు ఇక్కడ రాయించాడు అనిసినంటే, దొంగ తనను కాని దానిని దోచుకుంటాడు, తన దగ్గర ఉండటానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు అంటున్నమాట, నా మందిరము అటువంటి దానిగా నువ్వు ఎంచుతున్నావు, దేవుని మందిరం మీద నింద వేస్తున్నావు, దేవుని మందిర క్రమము మీద నింద వేస్తున్నావు, దైవ సమానమైన దేవాలయమును, నా ఏర్పాటు ప్రకారము నడవబడిన ఈ దేవాలయమును నువ్వు దొంగల గుహ అంటావా అని చెప్పి దేవుడు తన హృదయంలో ఉన్న పాప ఫలితమును, అనగా మనిషిలో ఉన్న పాప ఫలితమును దేవుని యొక్క వాక్యము గద్దించే స్థితిలోనికి నడిపిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే దేవుని యొక్క క్రమము మహోన్నతమైనది, మహిమ కలిగినది. అందుకనే 18వ వచనంలో చూడగలిగితే ప్రభువు రాయించిన మాట ఏంటంటే, నాకు కోపము పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు పానార్పణలు పోయవలనను పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రుల అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకున్నారు, నాకే కోపము పుట్టించున్నంతగా వారు దాన్ని చేయుచున్నారా, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. మొదటేమో పాపాన్ని ఒప్పుకోలేదు, తర్వాతేమో పాపము చేయని స్థలం అంటూ ఏమీ లేనివారుగా ఉన్నారు, తర్వాతేమో మనసులో దుష్టత్వాన్ని పెట్టుకున్నారు, తర్వాత దేవుని యొక్క దీవెన అందుకొని సత్యము న్యాయము లేని, నీతి లేని వారిగా ఉన్నారు. అవమానము, తమకు అవమానము కలిగిన స్థలమును ఆధారం చేసుకున్న వారిగా ఉన్నారు. ఇంకా ప్రభువు రాయించిన మాట ఏంటనిసరంటే, మీరు చేస్తున్న పాపక్రియలు మీకు మీ బిడ్డలకు అవమానముగా మార్చబడుతున్నాయి. ప్రభువు రాయించిన మాట అదే. రాయించిన మాట ఏంటనిసరంటే, నాకు కోపము పుట్టునంచునంతగా వారు దాన్ని చేయుచున్నారా, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. ఏంటి యెహోవా వాక్కు? ప్రభువు రాయించిన మాట ఏంటంటే, నాకు కోపము పుట్టించినట్లు దేవతకు పిండి వంటలు చేయుచున్నారు, దేవతలకు పానార్పములు పోయవలని కట్టెలు, పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు. తండ్రి ఏమో పొయ్యలిగిస్తున్నాడు, పిల్లలేమో కట్టెలు ఏరుతున్నారు, తల్లులేమో దేవతను ఆధారంగా చేసుకుని పిండి వంటలు చేస్తున్నారు. కుటుంబం ఏమవుతుంది? మొత్తము కూడా దేవుని కోపానికి ఉగ్రతకు కారణమైన పనులు చేస్తున్నారు. కానీ దేవుడు వీరిని దీవించాలంటే ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి నీతి, ఇదెక్కడై క్రమమైన భక్తి. బాప్తిసాలు తీసుకుంటాం, సంస్కారాలు తీసుకుంటాం, పాదశుద్ధులు జరిగించుకుంటాం,
అన్ని సంబంధమైన పండుగలు వచ్చిందంటే మాకు కూడా తీసుకుని వచ్చి, అయ్యగారండి ఇది మేము ఒక దగ్గర పెట్టింది కాదండి, మీరు తినండి, మీరు తీసుకోండి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. ఉట్టి రోజుల్లో పిండి వంటలు ఎందుకు చేయవు? ఉట్టి రోజులో ఎందుకు పిల్లల్ని దేవుడి వైపు నడిపించడానికి ఆ రోజు ప్రయాసపడినట్లు నీవు ఉపకారంగా ఉన్న యేసయ్య దగ్గరకు నువ్వు నీ పిల్లల్ని ఎందుకు నడిపించలేకపోతున్నావు? మళ్ళీ ఒక సామెత, ఏ దేవుడైనా ఒకటే కదా. మళ్ళీ మనకు నీతి, యాజకునికే దేవుని వాక్యం చెప్పేవాడికే, దేవుని వాక్యాన్ని చెప్పేవాడికి ఒక నీతి. ఏ దేవుడైనా ఒకటే కదండి. ఏ దేవుడైనా ఒకడే అనే ముందు మీ నాన్న మా నాన్న ఒకటే అవుతాడా? మీ నాన్న నా నాన్న ఒకటే అవుతాడా? మీ తండ్రి నా తండ్రి ఒకడే అవుతాడా? మనం కలుగు చేసిన వాడు సృష్టికర్త, సర్వ సృష్టిని కలిగి చేసిన వాడు సృష్టికర్త. మనందరి కోసము కూడా పాప ఫలితమును జయించి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు తప్పించి పాపము కోసము పాప ఫలితములను జయించిన వారు ఎవరున్నారు? పరిశుద్ధత వైపు నడిపించగలిగిన వారు ఎవరున్నారు? పడిపోయిన వాడిని లేపటానికి దైవశక్తి కలిగిన దేవుళ్ళు ఎవరున్నారు? మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. పాపం ఉండేటప్పటికి ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి ఉండటానికి తన యొక్క పాపమును నిర్దోషిగానే చూశారు ఈనాటి ప్రజలు. అప్పుడు ఇర్మియా గారి గ్రంథంలో మనం చూడగలిగితే అప్పుడు నిర్దోషులు అన్నారు, ఇప్పుడు కూడా నిర్దోషులు. దోషము చేస్తూ నిర్దోషులు ఎలాగా ఉంటాం? ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఆ యొక్క దేవత కాలంలోనేమో తల్లులేమో పిండి వంటలు చేస్తున్నారు, తండ్రులేమో రాజు పెడుతున్నారు, పిల్లలేమో అగ్నికి కర్రలను కూరుస్తున్నారు, కట్టెలను కూర్చుకుంటున్నారు. అందరూ ఏ పని మీద ఉన్నారు? ఇందులో ఏది దైవత్వం కలిగినది? ఇందులో మనం చేసే పనిలో ఏ యొక్క కార్యము మనల్ని నిలబెట్టేది, మన పాపాన్ని తీసేది, మన పాపమును తొలగించేది? పాపమును గెలిచిన ప్రభువుని అడిగిన ప్రభు ఇస్తాడు కదా బలాన్ని అని తండ్రి గారు పాపవృత్తిని పాటలో ప్రభువు రాయించారు కదా. మనకు నచ్చదు. అమ్మా పాపము చేయకము అనిసరంటే చెప్పినప్పుడు పరిసయ్యులు కూడా అన్న మాట ఏంటి అనిసరంటే, నీకులాగా మేము వ్యభిచారులకు పట్టలేదయ్యా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడగలిగితే కనుక మనం కూడా పాపం ఉండేటప్పుడు పాపాన్ని కప్పుకోవడానికి ఇష్టపడతాం, పాపంలో కుటుంబాన్ని ఉంచడానికి ఇష్టపడతాం. రే బాబు మనకి పని చేస్తేనే కానీ తరతరాలు మన పితరులు పని చేశారు, వాళ్ళు కులం తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు, మనం చేయకూడదు. ఏం నేర్పిస్తున్నాం మనం? ఎటు నడిపిస్తున్నాం? రక్షించే దేవుని వైపు నడిపిస్తున్నామా? భక్షించే శిక్షకు కారణమయ్యే లోక సమానమైన స్థితి వైపు మనం నడిపిస్తున్నామా మన కుటుంబాలను? మనల్ని మనం గమనించుకోవలసిన వారమైన. అందుకనే దేవుడికి కోపము తెప్పించే పనులు ఏంటనిస్తారంటే, తల్లులేమో వంటలు చేశారు, తండ్రులేమో రాజు పెట్టారు, కుమారులేమో కట్టెలను కూర్చుకున్నారు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి సుఖింతుమా? ఇదే కదా ప్రభు చెప్పిన మాట కూడా. ఈ వచనంలో కూడా అదే కదా ఉన్నది. దైవత్వం ఎక్కడున్నది? భయభక్తులు ఎక్కడున్నాయి? పరిశుద్ధత ఎక్కడుంది? నీతి ఎక్కడుంది? సృష్టికర్తను ఎరిగిన తెలుసుకున్న జ్ఞానం ఎక్కడుంది? దేవునికి భయపడిన జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడా కనబడదు మనకి. దేవుడు తప్పు చెప్తాడా? ఆ పనులు మీకు అవమానాన్ని తీసుకొని వస్తున్నాయి, దేవుడికేమో కోపము తీసుకొని వస్తున్నాయి. అయినా సరే దేవుడి దీవించాలి. అవమానం చేస్తున్న స్థలంలో ఉన్నారు, అవమానపరిచే పనులు చేస్తున్నారు, అవమానపరిచే కార్యాలు చేస్తున్నాడు, కానీ అవమానం నుంచి తప్పించాలి. తాగుబోతాడు కొట్టి దగ్గర ఉండి, ప్రభువా నేను తాగుతున్నాను, నన్ను ఎవరు చూడకూడదు, కానీ నేను తాగుబోతు కొట్టు దగ్గర నేను ఉంటాను. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? ఇదెక్కడ నీతి? అంతే కదా. తాగుబోతు కొట్టు దగ్గర ఉండి, మందు షాపు దగ్గర ఉండి, మద్యం పానయాల దగ్గర ఉండి, ప్రభువా నన్ను కాపాడు నేను తాగుతున్నానంటే ఎక్కడి న్యాయం ఇది? ఒకడిని మోసం చేసి, ఒకడిని అన్యాయం చేసి నేను సంపాదించుకుంటున్నాడు, ప్రభువా నన్ను నీవు కాపాడు, నా ఆస్తిని నువ్వు వృద్ధి చేయంటే
ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడి ధర్మం? ప్రభువా, నేను పాపం చేస్తూ శరీరాన్ని నేను పాడు చేసుకుంటున్నాను, కానీ నువ్వు నాకు ఆరోగ్యాన్ని నాయన, ఆయుష్కాలాన్ని ఇవ్వు నాయన. నేను పాపం చేయడానికే బ్రతుకుతాను, నేను పాపంలో ఉండటానికే బ్రతుకుతాను అని అంటే ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ దైవక్రమము? ఇదెక్కడ పరిశుద్ధత? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దేవుడు పాపమును కలుగు చేసిన వాడు కాదు. పాప ఫలితంలో మనుషుల్ని ఉంచడానికి ఇష్టపడని వాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మన కుటుంబము దేవునికి సంతోషపరిచే కుటుంబముగా, తల్లిగా, తండ్రిగా, కుమారులుగా మనం ఉన్నామా? లేదంటే గనక దేవుని యొక్క కార్యముకు విరోధముగా చేస్తూ దేవునికి కోపము, మనకి అవమానము తెచ్చుకునే దుస్థితుల్లో మనం ఉన్నామా? మనకు మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటలను నేను తెలియచేస్తున్నాను అనేసినంటే, దేవుడు రాయించిన మాట ఏంటనేసినంటే 7వ అధ్యాయము 27వ వచనంలో చూడగలిగితే, నీవు ఈ మాటలని వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు. నీవు వారితో ఇలాగూ చెప్పుము, మీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడని వారు లోకం కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడినది. బాప్తిసం తీసుకునేటప్పుడు, సంస్కారం తీసుకునేటప్పుడు అబ్బో నువ్వేం చెప్తే చేస్తావు నాయన, నువ్వు చెప్పిందే లేటు, మేము చకచకా చేసేస్తాం అని ముందు బాగానే ఉంటారు. కానీ ప్రభువు అంటున్న మాట, వారు నీ మాట అంగీకరింపరు, వారు నువ్వు పిలిచినను నీకు ఉత్తరమియ్యరు. ఎంత భయంకరమైన! దేవుడు పిలుస్తున్నా సరే, అమ్మా రెండమ్మా 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 అంటే, దేవుడు పిలుస్తున్నాడమ్మా రెండమ్మా, దేవుడు కార్యం చేస్తాడమ్మా రెండమ్మా అనేసినంటే రారు. అందుకనే ప్రభువు రాయించిన మాట, శిక్షకు లోబడనల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో తొలగిపోయినది, అది వారి నోట నుండకుండా కొట్టివే. నమ్మకముగా ఒక్క మాట మాట్లాడరు, ఎప్పుడు కూడా స్వార్థపూరితంగానే, ఎప్పుడు కూడా వారికి లాభం ఉంటేనే మాట్లాడతారు. లాభము లేకపోతే కనీసం ఒక మాట కూడా ఎదుటి వ్యక్తితోటి మాట్లాడని వారు. ఈ లక్షణాలు పాపమున్న మనలో ఎన్నున్నాయో, ఎన్ని విడిచిపెట్టుకోవాలో మనకు మనం గ్రహించుకోవలసిన వారమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడికి కోపము రప్పించే పనులు చేస్తూ దేవుడు దీవించాలి అని అనుకోవడం మూర్ఖత్వంలో ఉండటం, మూర్ఖుడిగా బ్రతకటం, మూర్ఖ స్థితిలో దేవుణ్ణి ఎగతాళి చేయటం, ఇవన్నీ కూడా దేవుడు స్పష్టంగా రాయిస్తున్నాడు. ఇర్మియా, నువ్వు వారితో మాట్లాడుతున్నా సరే వారిని మాటలు అంగీకరింపరు, వారి నోట ఏమీ లేదనిసనంటే కనీసము నమ్మకమైన మాట, ఒక్క మాట నా దగ్గర కూడా లేదు, ఇంక నా దగ్గరే నమ్మకంగా లేరు, ఇంక నీ దగ్గర ఏముంటారు ఇర్మియా? కానీ దేవుని ప్రేమ చెప్పవలసింది చెబుతుంది, దేవుని ప్రేమ చెప్పడానికి ప్రయాసపడుతుంది. ఇందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, దేవుడు ఇదే అధ్యాయంలో రాయించిన మాట, నా నామమును బట్టి పెట్టబడిన మందిరం అపవిత్రపరిచినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచుకొనిరి. మందిరంలో కొన్ని వస్తువులు ఉంచాలి, కొన్ని వస్తువులు ఉంచకూడదు. మందిరంలో ఉంచవలసిన వస్తువులకే లెక్క ఉండేటప్పుడు మరి మందిరంలో ఉండవలసిన మనుషులకు లెక్క ఉన్నదా? దేవుడు ఉండమన్న మనుషులు మనం ఉంచగలుగుతున్నామా? ఎన్ని పాపాలు చూడండి, ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఉండవలసిన మనుషులను ఉంచాం, ఉండవలసిన వస్తువులను ఉంచాం, దేవుడికి అంగీకారం కాని వస్తువులను తీసుకొని వచ్చి దేవుని దగ్గర మనం పెడతా ఉంటాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, కొంతమంది ఏం చేస్తారని మందిరానికి రారు, కానీ శుభకార్యమైనప్పుడు కార్డు తీసుకొచ్చి దేవుడు బలిపీఠం దగ్గర పెడతారు. దేవుడు కార్డు కావాలా, నువ్వు కావాలా? కానీ నీకు మాత్రం దేవుడు ఏం చేయాలనేసి అంటే ఉపకారం చేయాలి. దేవుని గౌరవించం, దేవుని మందిరాన్ని గౌరవించం, దేవుని యొక్క యాజకులు మనం గౌరవించు క్రమం లేకుండా ముందు మనకు తోచిన
క్రమంతో మన కళ వస్తుందని అనుకుంటాం. అది మన యొక్క వ్యక్తిగతమైన విశ్వాసభ్రష్టపు లక్షణాలు అన్నమాట. దైవ సంబంధమైన జీవితంలో ఉండేటప్పుడు మొదట ఆలస్యమైనంత మాత్రాన అన్నట్లు దేవుని కోసం, దేవుని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉంటాం. నిరీక్షణ లేనప్పుడు అక్రమంగా నడుస్తాం, అనాలోచనగా నడుస్తాం, దుష్టత్వముతో నడుస్తాం. దైవ సన్నిధిలో కూడా దైవక్రమం వినిపిస్తుండేటప్పుడు కూడా ఆ మాట నచ్చదు. ఆ మాట ఆయాసంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. మనం చేసే పని మనకు అవమానము దేవుని దృష్టిలో తీసుకొస్తుంది. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు దీవించాలని అనుకుంటున్నాం, కానీ అది దేవుడికి కోపం రప్పిస్తుంది. మనకేమో అవమానం తీసుకొని వస్తుంది, కుటుంబానికేమో కీడు తీసుకొని వస్తుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు పాపాన్ని ప్రేమించేవాడు కాదు, పాపిని అలాగే వదిలివేసేవాడు కాదు. విమోచకుడు, దేవుడికి ఉన్న పేరు విమోచకుడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థనను మనం చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని బట్టి మనల్ని స్వస్థపరుస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని మనమే దేవుని శక్తిని బట్టి మనం బాగు చేసుకోవాలి. శరీరాన్ని అనారోగ్యం వచ్చినప్పుడు ఎలాగైతే బాగు చేసుకుంటామో అలాగే దేవుని యొక్క క్రమమును మన ఆత్మీయ జీవితంలో ఉంచుకోవడానికి మనల్ని మనం బాగు చేసుకునే వారముగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఇర్మియా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పిస్తున్నాం. నేను లోకం ఉండేటప్పుడు, పాపం ఉండేటప్పుడు పాపాన్ని విడిపించుకోవడానికి మేము ఇష్టపడం. కానీ పాపమును గెలిచిన ప్రభువుని అడిగిన ప్రభు ఇచ్చిన బలం అన్నావు. కాబట్టి నాయన, ఈ గ్రంథము ద్వారా ఎన్నో మాకు దీవెనకరము కాని పనులు ఎన్నో ఉన్నాయి మాలో, అవన్నీ మాకు వినిపిస్తున్నావు. కనుక నాయన, ఆ పనులు మరలా మేము చేయకున్నట్లు నీ దీవెను పొందుకొనగలిగే దైవ సంబంధమైన న్యాయము, దైవ సంబంధమైన నీతి, దైవ సంబంధమైన సత్యముతో నీ దగ్గర మేము ఉండటానికి నీ దైవశక్తిని మాకు అందించి, దైవాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములో మమ్మల్ని ఉంచి నీ ఆత్మతో బలపరచుమని, ఎన్నడూ నిందలు, అవమానములు, సిగ్గు తెచ్చుకొనని వారముగా నీకు మహిమా ఘనత తీసుకొచ్చి వారము మమ్మల్ని బలపరిచి మీరు మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలం అందరికీ తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.